రాష్ట్రంలో ప్రభుత్వం వెంటనే కుల జనగణన చేయాలని, రానున్న పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లలో బీసీలకు 34% సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకాలమ్మ అన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ ఓరియన్ సూట్స్ లో జరిగిన జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విటపు లలితారాం యాదవ్ సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన సోమరాధ, వెంకటకుమారి, షేక్ షమీం, రామ్మోహన్, సోమాగోపాల్లకు పదవులు కేటాయించి నియామక పత్రాలు అందజేశారు. తదనంతరం సమాధి శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీల కొరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్, అరుణ, వెంకటజ్యోతి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియమించడం జరిగింది. సోమా రాధ గారిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి బీసీ కుటుంబ సభ్యులుగా మహిళా టీంని బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ కంగ్రాచులేషన్స్ అమ్మా. శ్రీమతి వెంకటకుమారి, జనరల్ సెక్రటరీ డిస్ట్రిక్ట్. శ్రీమతి మహిళాల వెంకటకుమారి జనరల్ సెక్రటరీగా మహిళా విభాగంలో నియమించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అమ్మా. మీ జిల్లా అధ్యక్షులైన అరుణ గారు, మీ జ్యోతి గారు, ఇక్కడ మహిళలందరూ కలిసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న ఇక్కడికి రండి. ఇక్కడ 34% రిజర్వేషన్ తో ఎన్నికలకు వెళ్ళాలి. స్థానిక సంస్థల 34% రిజర్వేషన్ తో ఎన్నికలకు బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే కూర్చున్నాం. అనివార్య కారణాల వల్ల లేటుగా రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన సారాంశం ఏంటంటే, అనేక మంది సుమారుగా 200 మంది ఇక్కడ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో అన్ని సంఘాల వాళ్ళు జాయిన్ అవ్వడం, వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడం మా జిల్లా అధ్యక్షుడు సమాధి శ్రీనివాస్ గారి సారథ్యంలో నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా మొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది 45 సంవత్సరాల ఉద్యమ చరిత్ర, అనేక జీవోలు సాధించిన చరిత్ర, కుల మత ప్రాంతీయ పార్టీ భేదం లేకుండా ఒక రాజకీయ పార్టీకి ధీటుగా రాష్ట్రం అంతా వ్యాపించి ఉంది. దీనిలో క్రమంగా అన్ని జిల్లాల్లో మీటింగులు జరుపుకుంటూ, బహిరంగ సభలు పెట్టుకుంటూ గ్రామ స్థాయి నుంచి బీసీల్ని బలోపేతం చేయాలనే ఒక ఆకాంక్షతో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేస్తున్నాము. మొన్న ముఖ్యంగా ఢిల్లీలో ఒక 1000 మందితో చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్ కావాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని, అలాగే బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, కులాల వారీగా జనగణన చేయాలని, అనేక అంశాల మీద బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని అనేక అంశాల మీద మేము ఒకరోజు మహాధర్నా, ఒకరోజు సెమినార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెమినార్ కార్యక్రమానికి ఇక్కడ రాజ్యసభ ఎంపీ గారైనటువంటి మన బేద మస్తాన్ రావు గారు కానీ, మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి వాళ్ళిద్దరూ, అలాగే మాకు అత్యంత ఆప్తుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారులైనటువంటి బేద రవిచంద్ర గారు, ముగ్గురు కలిసి మేము కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అమ్మా మీరు చేయండి, మీకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక ప్రధానమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పార్టీలో ఉన్న వాళ్ళని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు, పార్టీలో ఉండబట్టి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఆదరణ పెరగాలన్నా, బీసీలకి మంచి భవిష్యత్తు, మాకు కాదు మా జాతికి మంచి భవిష్యత్తు రావాలన్నా మేము పార్టీలో కొనసాగుతూ సంఘాన్ని కూడా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లాకి రాష్ట్ర జాతీయ బీసీ సంఘం ప్రతినిధులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారందరూ కూడా అంత దూరం నుంచి ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మేము నెల్లూరు జిల్లాలో బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రతిష్టపరిచేందుకు మంచి ప్రతినిధుల్ని తయారు చేసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో మహిళా అధ్యక్షురాలుగా దూర్ అరుణమ్మ గారు పనిచేస్తున్నారు. వారు మన నెల్లూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఆర్ కృష్ణయ్య గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మన జిల్లాలోని బీసీ నాయకులతో, ఎమ్మెల్సీ రవిచంద్రతో అయితేనేమి, రాజ్యసభ సభ్యులు ఈదా మస్తాన్రావు గారితో అయితేనేమి మాట్లాడించడం జరిగింది. 2 లక్షల రూపాయలు స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి ద్వారా వారికి సహాయ నిధి కింద అందజేయడం జరిగింది. కానీ ఇది కొంత జాప్యం జరిగింది. దాదాపు 10 రోజుల తర్వాత, వాళ్ళు ప్రకటించిన 10 రోజుల తర్వాత ఆ యొక్క కార్యక్రమం
చేయడం జరిగింది. దాన్ని కూడా ఇంతవరకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు అనే విషయాన్ని ఎమ్మెల్సీ రవిచంద్ర గారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఆయన ఫోన్ చేసి ఎందుకు ఇంత ఆలస్యం చేశారని ప్రభుత్వ యంత్రాంగాన్ని క్వశ్చన్ చేస్తే ఆ పక్క రోజు రాత్రి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఇవ్వడం జరిగింది. అలాగే వారి యొక్క బాగోగుల కోసం ప్లాస్టిక్ సర్జరీకి ఏమన్నా అవసరమైనా కూడా అదంతా కూడా ఎమ్మెల్యే గారు తన సొంత ఖర్చులతో చేయిస్తానని చెప్పడం అనేది దీనికి బలమైన కారణం మేమందరం కూడా బీసీ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులందరం కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ పిల్లలతో కుటుంబాలతో బాధిత కుటుంబాలతో మాట్లాడి దీనంతా కూడా రాష్ట్ర కేంద్రం దృష్టికి తీసుకుపోబట్టి వాళ్ళకి త్వరగా అది జరిగింది. అలాగే వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బాధితులకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ మేము చేస్తున్నాం. త్వరలో మన బీదా మస్తానరావు గారు ఒక లేఖ రాస్తున్నారు. అది లేఖ తీసుకొని లోకేష్ గారిని కలుస్తున్నాము. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులే, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే. వాళ్ళందరికీ కూడా ఆ పార్టీ తరఫున కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళి చెప్తున్నాము. అలాగే మన నెల్లూరు మేము తెలియజేస్తాం, జాతీయ బీసీ సంక్షేమవంతంగా నడిపిస్తున్నారు. వారికి సందర్భంగా అందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాం. అనివార్య కారణాల వల్ల లేటుగా రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన సారాంశం ఏంటంటే అనేక మంది, సుమారుగా 200 మంది ఇక్కడ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో అన్ని సంఘాల వాళ్ళు జాయిన్ అవ్వడం, వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడం మా జిల్లా అధ్యక్షుడు సమాధి శ్రీనివాస్ గారి సారథ్యంలో నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా మొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది 45 సంవత్సరాల ఉద్యమ చరిత్ర, అనేక జీవోలు సాధించిన చరిత్ర, కుల మత ప్రాంతీయ పార్టీ భేదం లేకుండా ఒక రాజకీయ పార్టీకి ధీటుగా రాష్ట్రం అంతా వ్యాపించి ఉంది. దీనిలో క్రమంగా అన్ని జిల్లాల్లో మీటింగులు జరుపుకుంటూ, బహిరంగ సభలు పెట్టుకుంటూ గ్రామ స్థాయి నుంచి బీసీల్ని బలోపేతం చేయాలనే ఒక ఆకాంక్షతో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేస్తున్నాము. మొన్న ముఖ్యంగా ఢిల్లీలో ఒక 1000 మందితో చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్ కావాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని, అలాగే బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, కులాల వారీగా జనగణన చేయాలని, అనేక అంశాల మీద బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని అనేక అంశాల మీద మేము ఒకరోజు మహాధర్నా మీరు చేయండి, మీకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక ప్రధానమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పార్టీలో ఉన్న వాళ్ళని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. పార్టీలో ఉండబట్టే ఈరోజు మేము మా పిలుపుతో 16 మంది ఎంపీలు వచ్చి మన బీసీ సంఘానికి మద్దతు ఇచ్చారు. పార్టీలో ఉండబట్టే మన ప్రధాని మద్దతు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఆదరణ పెరగాలన్నా, బీసీలకి మంచి భవిష్యత్తు, మాకు కాదు మా జాతికి మంచి భవిష్యత్తు రావాలన్నా మేము పార్టీలో కొనసాగుతూ సంఘాన్ని కూడా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.